హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా వీడియో చూసే ముందు మా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. నేను ఇక్కడ 1.200 grams చికెన్ తీసుకున్నాను. ఇట్లా బిర్యానీ పీసుల్లాగా కట్ చేపించాను. ఇది శుభ్రంగా ఉప్పు వేసి 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న చికెన్ని. మన చికెన్ ఎంత తీసుకున్నామో రైస్ కూడా అంతే తీసుకోవాలి. 1.200 grams రైస్. ఆల్రెడీ నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే రైస్ అయితే కడుక్కొని పెట్టుకున్నాను. ఇది బాస్మతి రైస్ కాదండి, నార్మల్ రైస్, మన ఇంట్లో ఉన్న రైస్. ఇది మీరు ఇష్టం ఉన్న వాళ్ళైతే బాస్మతి రైస్తో చేసుకోవచ్చు బిర్యానీ. చికెన్ బిర్యానీకి కావాల్సిన మసాలాలు ఫ్రెండ్స్: 2 జాజికాయలు, 2 పెద్ద సైజు దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, 5-6 లవంగాలు, 1/2 స్పూన్ మిరియాలు, 5-6 ఇలాచీలు, 2 స్పూన్ల సాజీరా. ఇవన్నీ మనము పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. కేజీ మీద 200 గ్రాముల చికెన్కి నేను ఇక్కడ 1/2 kg ఉల్లిగడ్డలు తీసుకున్నా. ఇవి సన్నగా మనము డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, ఉల్లిగడ్డల్ని సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ పెద్ద సైజు నిమ్మకాయలు 4 తీసుకున్నా, కొన్ని పచ్చిమిర్చి, 2 కట్టల పుదీనా తెంపేసుకున్నా, 2 కట్టల కొత్తిమీర. ఇవన్నీ మనము సన్నగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు ఆల్రెడీ నేను నూనెలో అయితే డీప్ ఫ్రై అయితే చేస్తున్నా. ఎర్రగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలని. పచ్చిమిర్చి ఇట్లా పొడుగుగా కట్ చేసుకున్నా, 2 కట్టల పుదీనా కట్టలు కడిగి శుభ్రం చేసుకున్నా, పుదీనా 2 కట్టలు ఇట్లా తెంపుకున్నా, కొత్తిమీర ఇవి కూడా 2 కట్టలు, నిమ్మకాయ రసం అయితే తీసుకొని పెట్టుకున్నా. ఇక్కడ 1/2 kg పెరుగు. ఇప్పుడు మనము చికెన్కి అయితే మసాలా అంతా కలుపుకుందాము. ఇక్కడ వెడల్పు లాంటి బగోన తీసుకోండి, ఇందులోనే మనం బిర్యానీ చేసుకోవాలి. నేను 2 kg ఉడికే బగోన అయితే తీసుకున్నా. ఇందులో కడుక్కున్న చికెన్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూడండి, మసాలా అన్నీ కలుపుకునే విధానం అయితే జాగ్రత్తగా అయితే చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్ల పసుపు, 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 3 స్పూన్ల పసుపు, 2 స్పూన్ల కారం. ఇక్కడ కారం అనేది మేము తక్కువ వేసుకుంటున్నా, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కదా, ప్లస్ మసాలాలు కూడా వేస్తాం కాబట్టి మనం ఎక్కువ అయితే వేసుకోకూడదు, ఘాటుగా ఉంటుంది అనమాట మీ బిర్యానీ. మనం సేమ్ క్వాంటిటీలో వేసుకోవాలి. కేజీ బిర్యానీకి ఎంత అవుతుందో అంత క్వాంటిటీలో వేసుకోవాలి. మసాలా చూపించాను కదా, ఆ మసాలా అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను పౌడరు. ఆ పౌడర్ అనేది చికెన్లో వేసుకోవాలి. మెయిన్ అయితే ఈ చికెన్లో మెయిన్ అయితే ఇదే పార్ట్, ఇది మసాలా పౌడరు. ధనియాల పొడి, పుదీనా కొద్దిగా వేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి మొత్తం వేయాలి. కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోవాలి. బిర్యానీ ఆకు, ఒక చిన్నది చెక్క, దాల్చిన చెక్క, జాపత్రి, అనాస పువ్వు. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. మసాలా అంతా చికెన్ ముక్కకి పట్టుకునేటట్టుగా కలపాలి. మసాలా కలిపిన తర్వాత ఇప్పుడు బిర్యానీకి సరిపడా, అంటే దీనికి కొద్దిగా వేస్తున్నా, ప్లస్ మనం అన్నం ఉడికేటప్పుడు దాంట్లో కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు కలుపుకుందాం. నిమ్మకాయ రసం పోసుకోవాలి. ఇట్లా మొత్తం చికెన్ అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇది
పక్కకు పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవరు ఈ మసాలాలంతా మొత్తం నానబెట్టుకోవాలి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం పక్కన పెట్టేసుకుందాం. ఇది చికెన్ నానే వరకు ఇప్పుడు మన అన్నం అయితే వండేసుకుందాం. మిగతా బ్యాలెన్స్ ఉప్పు ఉంటుంది కదా, ఇందులో వేసేసుకోవాలి. రైస్లో ఒక ఆకు అయితే వేసుకోవాలి. దాల్చిన చెక్క, జాపత్రి కొద్దిగా వేసుకోండి, ఘాటు ఉంటుంది. 4 లవంగాలు, అనాస పువ్వు, కొద్దిగా సాజీరా, కొద్దిగా అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎందుకు వేసుకుంటున్నామంటే అన్నం అయితే పుల్లలుగా అవుతుంది కాబట్టి ఆయిల్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు ఇది మనం పక్క పొయ్యి మీద పెట్టుకొని 80% ఉడకపెట్టుకోవాలి రైస్ని. ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా ఎర్రగా, ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అన్నం అయితే ఇక్కడ ఉడుకుతుంది. ఒక్కసారి అయితే కలబెట్టుకోవాలి. అన్నం అయితే 80% అయితే ఉడికిపోయింది. చూడండి, మీకు చూపిస్తాను. ఇట్లా అన్నం మెతుకు పట్టుకుంటే ఇట్లా ఉడికిపోవాలి. 80% అయితే ఉడికిపోయింది. ఇది ఇప్పుడు నీళ్ళన్నీ వాటర్ అంతా తీసేసుకోవాలి ఈ నీళ్ళు అన్నంలోకి వెళ్ళి. చికెన్ అయితే నానిపోయింది. ఇక చికెన్ అయితే మసాలా మొత్తం మంచిగా చికెన్ ముక్కలకైతే పట్టేసింది. ఇప్పుడు మనం 80% అన్నం అయితే ఉడికించుకున్నాం కదా, ఆ నీళ్ళు తీసిన వాటర్ అయితే పక్కకు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అవసరం ఉంటే మనం మీదే పోసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఇందులో ఫ్రై చేసిన ఆనియన్స్ అయితే కొద్దిగా వేసుకోవాలి. మనం మధ్యలో అన్నం తింటుంటే ఇది పళ్ళ కింద ఫ్రై ఆనియన్స్ అయితే తగులుతూ ఉంటే బిర్యానీ అయితే టేస్టీగా ఉంటుంది. ఫ్రై ఆనియన్స్ వేసినాక ఇప్పుడు ఉడకపెట్టుకున్న అన్నము ఒక లేయర్ అయితే వేసుకోవాలి. ఒక లేయర్ అయితే అన్నం వేసుకున్నాం కదా, ఆనియన్స్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఫ్రై ఆనియన్స్ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి, కొద్దిగా పుదీనా. ఇదే విధంగా ఇంకో లేయర్ కూడా వేసుకోవాలి దాని మీద. మిగతా లేయర్ అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు లాస్ట్కి మిగతా ఆనియన్స్ మీద వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. నేను చేసిన విధానంగా మీరు చేసుకోండి, తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బిర్యానీలో ఎంత మంచిగా నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా అయితే ఉంటుంది. నేను పెద్ద నెయ్యి ప్యాకెట్ అయితే వేసుకున్నా. నెయ్యి వేసుకున్నాక ఇప్పుడు మనం గంజి వంపుకున్నాం కదా రైస్ వాటరు, అది కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నాం అనుకో మెత్తగా అయిపోతుంది లోపల రైస్ అనేది. కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేస్తున్నా.
ఫుడ్ కలర్ వేస్తే బిర్యానీ అనేది కలర్ఫుల్గా కనబడుతుంది. ఇప్పుడు దీన్ని మనము దమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు దమ్కి పెట్టుకుందాం. దీన్ని పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడు సైడ్లో మట్టి గాలి పోకుండా దీని మీద అయితే మన బరిగైన వస్తువు అయితే పెట్టుకుందాం. ఇక్కడ ఇంకా రోల్ అయితే పెట్టినా. సైడ్లో మట్టి అయితే గాలి పోకుండా చూసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక 20 నిమిషాలు అయితే హైలో పెట్టుకోవాలి. 20 నిమిషాలు అయిన తర్వాత స్లిమ్లో పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి బిర్యానీ. ఇప్పుడు బిర్యానీ అయితే అయ్యిందా లేదా అనేది చూసేద్దాం. చూడండి, బిర్యానీ అయితే మగ్గిపోయింది. వేడి వేడి బిర్యానీ వాసన అయితే సూపర్ వస్తుందండి. బిర్యానీ స్మెల్ అయితే. బిర్యానీ కాంబినేషన్ కర్రీ నేను ఆల్రెడీ మసాలా కర్రీ అయితే చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా, మీకైతే గిన్నెలో తీసి చూపిస్తాను బిర్యానీ ఎలా అయిందనేది. రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ అయిన దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నా స్టైల్ అయితే చేసి చూపించాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇంతేనండి వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ వరకు రావాలంటే మా ఛానల్కి మాత్రం లైక్ అయితే ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.